టెంపుల్ సీక్రెట్స్ అండ్ వాటి వెనుకున్న సైన్స్ Part 2. నెంబర్ 5 గుడిలో చెప్పులు లేకుండా తిరగడం. పూర్వం గుడి ఫ్లోర్ మొత్తం అయోనిక్ స్టోన్స్ తో కట్టేవాళ్ళు. ఈ అయోనిక్ ఫ్లోర్ పై ఉత్తికాలతో నడవడం వల్ల టెంపుల్ లో జనరేట్ అయ్యే ఎనర్జీ డైరెక్ట్ బాడీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. నెంబర్ 6 తీర్థం. దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. మనకిచ్చే తీర్థం ఒక కాపర్ వెజల్ లో తులసిని వేసి ప్రిజర్వ్ చేస్తారు. కాపర్ వాటర్ ని శుద్ధి చేస్తుంది అండ్ కాపర్ లోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అండ్ తులసిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. నెంబర్ 7 ధ్వజస్తంభం. దేవాలయం ముందు ఉన్న ధ్వజస్తంభం కేవలం అలంకారానికి కాదు, ఇది భూమి నుండి ఆకాశానికి కలిపే ఒక ఎనర్జీ కండక్టర్ లా పనిచేస్తుంది. అండ్ గుడి నుంచి వచ్చే ఎనర్జీని రిసీవ్ చేసుకుని ఆ గుడి వాతావరణంలోనే స్ప్రెడ్ చేసే ఒక యాంటీనాలా పనిచేస్తుంది. నెంబర్ 8 కర్పూరం అండ్ అగరబత్తి. ఇవి కేవలం మంచి వాసన కోసమే కాదు, వీటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల గాలిలోని జెర్మ్స్ అండ్ వైరస్ లాంటి వాటిని క్లీన్ చేసే ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ లా పనిచేస్తుంది. భారతదేశపు గుడులు కేవలం పూజలు చేయడానికే కాదు, మన ఎనర్జీని అలైన్ చేసి బాడీలోని రోగాలను పోగొట్టి మైండ్ ని కామ్ చేసే ఒక ఏన్షియన్ స్పిరిచువల్ ల్యాబ్. నెక్స్ట్ టైం మీరు గుడిలో అడుగు పెట్టేటప్పుడు మీరు ఒక పవర్ఫుల్ ఎనర్జీ స్టేషన్ లో ఎంటర్ అవుతున్నారని గుర్తుంచుకోండి. ఈ టాపిక్ పై ఫుల్ వీడియో కావాలంటే కమెంట్స్ లో ఎస్ అని టైప్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.